సోనియా తెలంగాణలో కాంగ్రెస్ కు షాక్ల మీద షాకులు తగులుతాయన్న టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లకు దగ్గర పడుతున్నా ప్రజల మెప్పును పొందలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే వరుసగా ప్రజల నుంచి వస్తున్న నిరసనలు, అసంతృప్తితో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్లలేకపోతున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఎక్కడికి వెళ్తే ఏ హామీపై ప్రజలు నిలదీస్తారోనన్న టెన్షన్ కూడా ఉందంటున్నారు ఆ పార్టీ నేతలు. ఈ మధ్య కాలంలో యూరియా కష్టాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ఒక బస్తా యూరియా కోసం రాత్రులు జాగరణ చేసిన సందర్భాలు ఉన్నాయి. యూరియా అన్నమో రామచంద్రగా రైతులు పడ్డ బాధలు ఎంత చెప్పినా తక్కువేనంటున్నారు. ఆ సమస్య రైతులనే కాదు, సగటు వ్యక్తిని కూడా కాంగ్రెస్ పై తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ తన నియోజకవర్గం పర్యటనకు వెళ్లిన సందర్భంలో చేదు అనుభవం కూడా ఎదురైంది. అయ్యా మాకు యూరియా కావాలి ఎక్కడ అంటూ రైతు నిలదీయడంతో అక్కడి నుంచి జారుకున్న ఘటన కూడా ఉందంటున్నారు లోకల్స్. ఇక ఈ ఇష్యూ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బహిర్గతమవుతోంది. గల్లీలో తిరుగుతున్న మంత్రులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారో, ఏళ్లుగా ఉన్న సమస్యలపైనే కాదు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఓ ప్రశ్న ఎదురైంది. సమాధానం ఇవ్వకుండా మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అటు మంత్రి వివేక్ వెంకటస్వామిని కూడా ప్రజలు క్షేత్రస్థాయిలో హామీలపై ప్రశ్నిస్తూనే ఉన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుకి జనం గట్టి జిలకిచ్చారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన జూపల్లిని ఓ పెద్దావిడ ఎలా నిలదీశారో మీరే చూడండి. నాకు ఇనే ఓర్పలేదు చాలు, నేను ఇచ్చేట్లాడు నాకు అంతే మట్టుగా మేమేం అడగలేదు. నేను ఇవ్వాలంటే కాదు నాన్న, ఇయ్యాలే ఇస్తారు పెట్టాలి, నేను కాదంటలేదు నాన్న. ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళా ఓట్లు గెలిచినాక రాదు, వాగ్దానం చేయాలి. గ్యాస్ సిలిండరు ఇప్పటి వరకు 500 ఉంటే ఏక పైసా తక్కువ కాదు. 20,000 కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది. 200 కరెంటు ఫ్రీ, 200 కరెంటు వీరోడు కరెంటు ఫ్రీ కట్టాలనుకుంటే కూడా 200 కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. డబుల్ కూడా ఇందిరమ్మ ఇల్లు. నేను ఒక ముచ్చట అడుగుతున్నా, కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లు చేస్తారు? మళ్ళీ 200 యూనిట్ల కరెంటు వరకే ఫ్రీ, 200 కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే. ఓ మహాభారతం చదివిరా? మహాభారతం విన్నారా? అవును, మా సగమైన సగం వదిలిస్తే అర్థం మారిపోతుంది. అశ్వత్థామ అదాన్ని గట్టిగా మాట్లాడి చిన్నగంటే చనిపోయింది వేరు ఏం మాట్లాడుతుంది అశ్వత్థామ ఎందుకు చెప్పారు. అట్లా ఇవాళ కొందరు నాయకులు సగం మాట్లాడి సగం వదిలేస్తుంటే అదే నిజం అనుకుంటారు. వాట్సాప్లో పెడుతున్నారు, సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చూస్తారు. ఇలా చూసి నిజమే అనుకుంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలిపి వచ్చింది. తెలియకనే కదా ఇప్పుడు అడిగేది, మరి అంత ఏది అబద్ధం ఏది చేసేది అంత అబద్ధం ఓట్లు వేయగానే గెలుపుని బతుకుని మీది మీరగానే ప్రచారం చేసేటప్పుడే. సో చూశారు కదా, ఇది ఈ పెద్ద ఆవిడ బాధ, ఇది కాంగ్రెస్ సంగతి. ఇలాంటి పరిస్థితులు ఇక్కడే కాదు, జిల్లాలోనూ జోరుగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఇదే తంతంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల పైన ప్రజలు ఎవ్వరూ సంతోషంగా లేరన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఒక ఉచిత బస్సు సక్సెస్ఫుల్ అయిందని కాంగ్రెస్ అనుకుంటున్నా అంతకు మించిన స్థాయిలో వ్యతిరేకత ఉందన్న విమర్శ కూడా ఉంది. మహిళలే ఉచిత బస్సుతో పడుతున్న ఇబ్బందులతో ప్రభుత్వంపై విసుగు చెందుతున్నారు. ఇక పురుషులు, ఆటో డ్రైవర్ల విషయంలో ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలంటున్నారు. ఇలా ఏది చూసినా జనంలో గుడ్ ఫీల్ లేదన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే పలు చోట్ల ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు మంత్రులే నీళ్లు నమిలితే ఇక ఎమ్మెల్యేల పరిస్థితి అంతకంటే దారుణంగా ఉందంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఇలాంటి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గట్టెక్కేది ఎలా? వచ్చే లోకల్ ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఫీల్డ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సెగ గట్టిగానే ఉందా?
రైట్గా తెలంగాణలో కాంగ్రెస్ కు షాక్ల మీద షాకులు తగులుతున్నాయన్న టాక్ వినిపిస్తుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ టీమ్ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందించి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మొత్తానికి మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ లో పర్యటించిన మంత్రులపై రైతులు, యువత, మహిళలు ప్రశ్నలతో ముంచెత్తున్నారు. జూబ్లీహిల్స్ లో హీట్ ఏ విధంగా ఉందో చూస్తున్నాం. ఏం జరగబోతుంది ఏంటి? సోని, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇది ఒక వేడి అని చెప్పకూడదు, అంతకు మించి హై వోల్టేజ్ పరిస్థితి ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ లో ఉందని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలోనే వచ్చినటువంటి వ్యతిరేకత కానీ, ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి కానీ, నాయకుల్లో ఉన్నటువంటి విభేదాలు కానీ, అధికారులకు మంత్రులకు పొసగనటువంటి సయోధ్య కానీ, సఖ్యత కానీ, ఇవన్నీ ఎక్కడ ఎవరికి పురిగోల్పడం లేదు, ఎక్కడ వీళ్ళకు దారి క్లియర్గా లేదు. సో ఇట్లాంటి నేపథ్యంలోనే అనివార్యంగా వచ్చినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా, అంటే హైదరాబాద్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు, ఎక్సెప్ట్ కంటోన్మెంట్ సాయన్న సీట్, ఆ తర్వాత లాస్యానంది, తర్వాత అనూహ్యంగా శ్రీ గణేష్కి అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి గెలిపే తప్ప అంతకు మించి కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్లో ఒక్క స్థానం కూడా లేదు. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో గెలవాలి అన్నటువంటి ఒక మంకు పట్టుతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది. సో ఇట్లా నేపథ్యంలోనే ఈ 2 ఏళ్ల కాలంలోనే కాంగ్రెస్ పార్టీని చాలా అంశాలు వెంటాడుతున్నాయి. ఈవెన్ సన్నబియ్య విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ కొంత పాజిటివిటీ వచ్చినా కానీ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కాబట్టి హైడ్రా విషయంలో చాలా వ్యతిరేకత ఉంది. ఇదే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఒకవేళ రేపొద్దున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మా ఇల్లు కూలగొట్టండి అంటూ మీరే లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది, ఆలోచించుకొని ఓటేయండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్తోంది. ఇంకా మూసి బాధితులకు సంబంధించి కూడా అదే రియాక్షన్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఫ్రీ బస్సు, మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాం అని చేసినా కానీ హైదరాబాద్లో సిటీ బస్సుల ఛార్జెస్ పెంచడం, ఇది ఆటో డ్రైవర్ల మీద ఎఫెక్ట్ పడుతోంది. తో పాటు ఆర్టీసీ నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడానికి సామాన్య ప్రజానీకం పైన ఈరోజు మళ్ళీ 10% 10 రూపాయల ఛార్జీలు పెంచి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి ఇంకొక అభియోగం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నింపుకుంది. దాంట్లో భాగంగానే ఆటో డ్రైవర్లకు గతంలోనే 12,000 ఇస్తామన్నారు, తో పాటు వాళ్ళకు జీవిత బీమా కల్పిస్తామన్నారు, అది కల్పించలేదు. ఇదే అంశాన్ని అంటే ఈ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో ఆటో డ్రైవర్లు, సినీ కార్మికులు ఎంత ఉంటారో, ఆటో డ్రైవర్లు ఎంత ఉంటారో, కామన్ మ్యాన్స్ ఎంత ఉంటారో, సో మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా అంతే ఉంటుంది. ఆల్మోస్ట్ 1,20,30,000 వరకు మైనార్టీ ఓటు బ్యాంక్ ఉంటుంది. సో వీటిని అట్రాక్ట్ చేసుకోవడం కోసం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఏకంగా ఒక ముఖ్యమంత్రి రంగంలోకి దిగి, జనరల్గా అయితే ఒక బై ఎలక్షన్స్ కి ముఖ్యమంత్రి రంగంలోకి దిగి ప్రచారాలు చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి ఈ ఎలక్షన్ ని పట్టించుకోకుండా హరీష్ రావుకు, కేటీఆర్ కి పూర్తి బాధ్యతలు అప్పగించారు. హరీష్ రావు తండ్రి వియోగం తర్వాత ఆయన బయటికి రావట్లేదు, పూర్తి బాధ్యతలు కేటీఆర్ భుజాన్ని వేసుకొని వెళ్తున్నారు. కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి, ఇదే కోవాలో ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ ఎన్నికలు నడుస్తున్నాయి. బట్ దీన్ని కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో బీసీ ఓటు బ్యాంకు దక్కించుకోవడానికి నవీన్ యాదవ్, తో పాటు ఎంఐఎం ఓటు బ్యాంకును దక్కించుకోవడానికి నవీన్ యాదవ్, తో పాటు ముస్లిం ఓటు బ్యాంక్, ఎందుకంటే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే ఎంఐఎం కూడా విభేదిస్తుంది, అజరుద్దీన్కి టికెట్ ఇస్తే ఎంఐఎం మద్దతు ఇవ్వదంటూ గతంలోనే తెలిసినటువంటి విషయమే. దీన్ని ఓవైసీ కూడా వ్యతిరేకించారు. బట్ ఇప్పుడు పొలిటికల్ ఈక్వేషన్స్ నేపథ్యంలో ముస్లిం ఓటు బ్యాంక్ కోసం అజరుద్దీన్కి ఈరోజు మంత్రి పదవి ఇచ్చారు. కాసేపటి కిందే మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు అజరుద్దీన్. సో ఏవైనా కానీ చాలా అంశాలు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్నాయి. సో ఎక్కడ కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి నిరసన కనిపిస్తోంది. మంత్రులు వివేక్ వెళ్ళినా కానీ, లేదంటే జూపల్లి కృష్ణారావు వెళ్ళినా కానీ వీళ్ళందరినీ ప్రజలు నిలదీస్తున్నారు. 200 యూనిట్లకు సంబంధించిన కరెంటు విషయంలో కానీ, కరెంటు బిల్లులు వస్తున్నాయి అంటున్నారు, మీ మాటలు నమ్మే పరిస్థితి లేదంటున్నారు. ఈవెన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులపైన వ్యతిరేకత ఉంది. ఎందుకంటే మోంధా తుఫాన్ తోటి 2 రాష్ట్రాలు అతలకుతలమైనాయి. తెలంగాణ రాష్ట్రంలో పంట నష్టం భారీగా జరిగింది. అంతటి పంట నష్టం జరిగి రైతులంతా రోడ్ల మీదకి వచ్చి కన్నీళ్లు పట్టుకొని కలెక్టర్ల కాళ్ళు మొక్కుతూ ఉంటే మంత్రులు మాత్రం జూబ్లీహిల్స్ లో దోషలు వేసుకుంటూ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు. ఈ అంశం నిన్న ఐ న్యూస్ దీనిపైన వరుస కథనాలు ప్రసారం చేసింది. అట్ సేమ్ టైం సోషల్ మీడియా కూడా ఈ అంశం చాలా బలంగా దూసుకెళ్ళింది. అట్ సేమ్ టైం నిన్న సాయంత్రం నుంచి మంత్రులంతా కూడా గ్రౌండ్కి వెళ్ళిపోయారు, వాళ్ళ షెడ్యూల్లోకి వెళ్ళిపోయారు. నిన్న ఎక్సెప్ట్ కొండా సురేఖ తప్ప ఎవరు కూడా నియోజకవర్గాల్లో కలిసింది లేదు, కనిపించింది లేదు, జిల్లాలో కనిపించలేదు. ఇప్పటికి కూడా కొంతమంది మంత్రులు పోలేదు. మాట్లాడదాం. జూబ్లీహిల్స్ అనే అటువంటి ఒక చిన్న ఉప ఎన్నిక ఒక మహాసముద్రం లాగా మారిపోయింది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి. అఫ్ కోర్స్ గెలవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది, గెలవకపోయినా పెద్ద ఫరక్ పడదంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడే చెప్తున్నారు. కానీ గెలవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయం, ప్రభుత్వ పరిపాలనకు సంబంధించినటువంటి విషయం.
బీఆర్ఎస్ పార్టీ నుంచి సతీష్ గారు, అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రాహుల్ గారు నమస్తే. నమస్తే సార్. మోంతా తుఫాన్ వచ్చి వెళ్ళిపోయింది, బట్ ఈ జూబ్లీహిల్స్ తుఫాన్ మాత్రం చాలా గట్టిగా సెగ తగిలినట్టు కనిపిస్తోంది. ఒక మహాసముద్రాన్ని నీరుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది అనుకోవాలి. అందుకే రకరకాల వ్యూహాలు ఎత్తుగడలతోటి కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతోందా, ప్రతిపక్షం ప్రచారంలో కానీ ప్రజల్లో కానీ బలంగా దూసుకెళ్తోందన్నటువంటి ఇంటెలిజెన్స్ నివేదిక సర్వేలో భాగంగానే ఈరోజు మంత్రి పదవులు నిర్ణయంగా చూడాలా? రాహుల్ గారు ఎట్లా చూస్తున్నారు? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి ఐన్ఎస్ వీక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో జూబ్లీహిల్స్ అనేది ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు రాష్ట్రం అంతా ఉడుకులెత్తుతుంది. ఎందుకంటే ఓరిగా నడుస్తుంది. అంటే అటు కాంపిటీషన్ అనేది మాకు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఉన్నది. అసలు బీజేపీ పార్టీ మాకు కౌంట్ లో కూడా లేదు మా దృష్టిలో. అంటే ఆ కాంపిటీషన్ తట్టుకోలేకనే ఈ రోజు మంత్రి పదవులు ఇస్తున్నారా? ఇన్ని రోజులు గుర్తురాని మైనార్టీలు ఈ రోజు ఎందుకు గుర్తొచ్చారు? ఎందుకు ఈ రోజు అజారుద్దీన్ గుర్తొచ్చారు? ఇంకా టైం ఉంది, డిసెంబర్ లో మిగతా 2 ఫిల్ చేస్తున్నారు. ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే ఆ కాంపిటీషన్ తట్టుకోలేకపోతున్నారా? అదే కదా అర్థం. అలానే ఏం కాదు సార్, అలానే ఏం కాదు. మైనారిటీ నుంచి వెళ్ళి ఇవ్వాలనుకున్న రేవంత్ రెడ్డి గారు కాస్త కూస్తో కొంచెం లేట్ అయింది. మూడు ఖాళీగా ఉంటా. అందులో అజారుద్దీన్ గారికి ఇవాళనే ఫోకస్ గా పెట్టి ఇవ్వాలనే ఎందుకు ఇవ్వాలని అంటే ఆయన కూడా టికెట్ ఆశించండు జూబ్లీహిల్స్ నుంచి వెళ్ళి. సో ఆయన రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, ఎమ్మెల్సీగా తీసుకుపోయి ఈ రోజు ఆయన మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేసే దిశగా తీసుకోండి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా తీసుకున్నారు, కానీ ఇంకా ఎమ్మెల్సీగా ఆయన కన్ఫర్మ్ అవ్వలేదు. ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. టెక్నికల్ గా ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. సో ఇది 3 నెలల ముచ్చట అనుకున్న పెద్ద ఆశ్చర్యం లేదు అజారుద్దీన్ మంత్రి పదవికి సంబంధించి. అండ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు కూడా లేవు, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా లేవు. లోకల్ బాడీ ఏమైనా ఖాళీ అయితే ప్రెజర్ పెడితే, కవితకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మీద ప్రెజర్ పెడితే, గుత్తా సుఖేందర్ రెడ్డి ఏమైనా రాజీనామాను ఆమోదిస్తే ఎన్నిక వస్తుందా రాదో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మళ్ళీ పాత వాళ్ళతో ఎన్నికలు పోయేటువంటి పరిస్థితి కూడా లేదు. సో ఇటు చూసిన అజారుద్దీన్ మంత్రి పదవి కొంత సంశయాత్మకంగానే కనిపిస్తుంది. అంటే బేసిక్ గా అట్లా ఎట్లా అంటే కొన్ని టెక్నికల్ గా కూడా ఉంటాయి సార్. అంటే సోషల్ మీడియా దుష్ప్రచారం మన రాకముందుకే ప్రచారం అప్పటి నుంచి కూడా అజారుద్దీన్కి వస్తుందని చెప్పన్నారు. మేము ఏమంటున్నాం, ఆయన సీనియర్ లీడర్, ఒక భారతదేశానికి కెప్టెన్ గా మంచి ఒక ప్లేయర్ గా మంచిగా దిశగా ఆడిన ప్లేయర్ కాబట్టి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఇచ్చింది. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేసింది. ఒక మైనారిటీగా ఉన్న వ్యక్తిని కూడా ప్రోత్సహించాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా ఆలోచించారు. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ విషయం కాడికి వస్తే సార్, మేము ఎందుకు గెలవం సార్ అంటే మేము రాష్ట్రంలో వ్యతిరేకం అంటే సోషల్ మీడియాలో వస్తున్నాయి. మేము ఇంకోటి చెప్పాలా సార్, నిన్న కూడా ఒకటి బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి ప్రచారానికి పోతే అక్కడ ఉన్న వ్యక్తి అక్కడ ఓటాడడానికి మా కెయ్యూరు అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటుంటే, లేదు నవీన్ యాదవ్ గారు చేస్తాం, ఒక యువకుడిగా ఉన్నాడు, ఈ 3 సార్లు చూసినాం హైట్రిక్ బీఆర్ఎస్ పార్టీది, అభివృద్ధి జరగలేదని చెప్పన్నారు. మరి అది స్క్రీన్ మీద మీరు కూడా అబ్జర్వ్ చేయండి, చాలా సోషల్ మీడియాలో కూడా జరుగుతుంది, అది స్ప్రెడ్ అవుతుంది. నిన్ననే 3 సార్లు గెలిచిన అభివృద్ధి జరగలేదంటే, అభివృద్ధి జరగకపోతే 2సారికి అవకాశం ఇవ్వరు ప్రజలు. 3సారి కూడా అవకాశం ఇచ్చారంటే ఎంతో కొంత వ్యతిరేకత లేదు, ఆయన పైన కొంత అభిమానం, కొంత పనిచేసినటువంటి నేపథ్యం ఉందో, కొంత పట్టా భూములు ఇచ్చారో, ఏదో ఒక పాజిటివిటీ లేని 3సారి కూడా ఎమ్మెల్యేగా గెలిచేటువంటి పరిస్థితులు ఉండవు. లేదంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఒకేసారి ప్రభుత్వం వచ్చి ఒకేసారి పోతుంది, అంతకుముందు చంద్రబాబు నాయుడులా ఒకేసారి వచ్చి ఒకేసారి పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. 3 సార్లు ఒక వ్యక్తి ఎమ్మెల్యే గెలిచారంటే అంత ప్రజల్లో వ్యతిరేకత ఉంటే మాత్రం గెలవరు. ఆఫ్ కోర్స్ చూసినటువంటి చరిత్రను దృష్టిలో పెట్టుకుంటారు. ఎవరి అభిమానం వాళ్ళదే కాదనట్లే. నేను ఏమంటున్నా, జూబ్లీహిల్స్ లో ఎవరి అభిమానం వాళ్ళకి ఉంటుండొచ్చు, ఎవరి క్యాడర్ వాళ్ళకి ఉంటుండొచ్చు, కానీ నేను మళ్ళీ చెప్తున్నా చూడండి సార్, మీరు కాన్సెంట్రేట్ నోట్ చేసుకున్న పాయింట్, ఎన్నికల తర్వాత కూడా ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కూడా చూడండి, కాంగ్రెస్ పార్టీ 30,000 మెజార్టీతోని నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే అక్కడ సానుభూతి వర్కౌట్ కాదు. ఇంకొకటి, మేము ఇచ్చే పాలన, మేము ప్రజా పాలనగా ముందుకు పోతున్నాం. ఒక నెల రోజుల క్రితం వరకు కూడా నవీన్ యాదవ్ పైన కొంత పాజిటివిటీ ఉండేది. ఎస్, అభ్యర్థికి ఒకవేళ బీఫామ్ ఇస్తే, టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారన్నటువంటి ఊహాగానాలు కూడా నిజంగానే తిరిగినాయి, ఈ స్పెక్యులేషన్స్ కూడా నడిచినాయి. బట్ ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా చాలా మార్పులు వచ్చేసాయి? అభ్యర్థి మాటల విషయమా, లేదంటే మంత్రుల మధ్యలో జరుగుతున్నటువంటి పంచాయతీల సంక్షేమ పథకాల విషయంలోనా, ఆర్థిక పరమైనటువంటి విషయంలోనా, కనీసం అప్పు పుట్టేటువంటి పరిస్థితి కూడా లేదు, దొంగలను చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోయే దొంగలను చూసినట్టు చూస్తున్నారని ఒక రాజ్యానికి రాజే అట్లా మాట్లాడితే ఖచ్చితంగా ప్రజల్లో నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. సో ఒక పాజిటివిటీ అభ్యర్థి పైన ఉండేది, దాన్ని ఎవరు ఖరాబ్ చేశారు? అండ్ మోరోవర్ అభ్యర్థి మాట తీరులో కూడా కొంత నడవడికలో మార్పులు రావాలి, అది కూడా రావట్లేదు. గెలిస్తే వారం రోజుల్లో బీఆర్ఎస్ ను ఖతం చేస్తాం అన్నటువంటి మాటలు ఇది ప్రజల్లో నెగిటివిటీనే తీసుకొస్తాయి తప్ప
పెద్ద పాజిటివిటీ తీసుకురాదు కదా, ఉన్న మంచి పేరు కూడా ఖరాబ్ అయింది. సార్ ఇప్పుడు ఖాళీ చేస్తా 1 వీక్ లా అని చెప్పానని బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తా అని చెప్పన్నారు, కానీ ప్రజల్ని ఎవరిని బెదిరిస్తట్టు చెప్పలేదు కదా సార్. అంటే ఆయన మాట విధానాన్ని యాక్షన్ గా తీసుకురు మీరు, కానీ ఆయన అనేది ఆయన చాలా కూల్ పర్సన్ సార్. ఆయన సింప్లిసిటీగా ఉంటాడు. ఎందుకంటే మేము దగ్గరుండి ప్రచారంలో కూడా పాల్గొన్నాం కాబట్టి ఆయన విధానం, ఆయన థింకింగ్ కానీ ప్రజల కోసం నిరంతరం ఏం చేయాలని చెప్పి, ఏ పార్టీ మద్దతు లేనప్పుడు కూడా ఏ పార్టీలోకి వెళ్ళి పోటీ చేయకుండా కానీ ఆడ ఎంఐఎం మద్దతు తీసుకోవాలన్నా పోటీ ఆ ఇంట్రెస్ట్ అంత ఇంట్రెస్ట్ గా ఎవరికి ఉండదు సార్. జూబ్లీహిల్స్ ప్రజల కోసం నిరంతరం. ఇప్పుడే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, క్యాండిడేట్ అయ్యిందని చెప్పి ఊహాగానాల్లో ప్రజలు ఎవరు లేరు సార్. అంత ముందు కూడా పోటీ చేసిండు, అంత పోటీ చేసిండు. 1 సెకండ్. బొల్ల మల్లయ్య యాదవ్ గారు మాజీ శాసనసభ్యులు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. మల్లయ్య యాదవ్ గారు నమస్తే. నమస్కారం అండి. మల్లయ్య యాదవ్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుంది. ముస్లిం ఓటు బ్యాంక్ ఆకట్టుకోవడానికి, అటు బీసీల ఓటు బ్యాంక్ ఆకట్టుకోవడానికి 2 అస్త్రాలని, ఒకటి బీసీల నుంచి నవీన్ యాదవ్ ని, ముస్లింల తరపున అజారుద్దీన్ ని మంత్రిగా తీసుకురావడం జరిగింది. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది ముస్లిం ఓటు బ్యాంకును క్యాష్ చేసుకోవడానికి కొనుక్కోవాలా, లేదంటే ఇందులో కూడా పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఒక నైతిక విజయంగా దీన్ని చూస్తున్నారా? అజారుద్దీన్ మంత్రి పదవి రావడాన్ని ఎట్లా చూస్తున్నారు మల్లయ్య యాదవ్ గారు? బీఆర్ఎస్ ని గెలుపుని అడ్డుకునే ప్రయత్నంలో దాన్ని ఏ రకంగా అధిగమించాలనే ఒక ఆలోచనలో ఈ రోజు అన్ని కుప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎన్నెన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని కుప్రయత్నాలు చేస్తా ఉన్నారు, కానీ గెలుపుని ఎవరు ఆపలేరు. అజారుద్దీన్ గారు గతంలో ఇక్కడ పోటీ చేశారు, వారందరికి తెలిసిన సుపరిచితులే. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ పనిచేయకపోయినా కానీ వారి వ్యక్తిగతంగా అందరికి తెలిసిన సుపరిచితులే, కానీ ఓటం పాలయ్యారు. ఓటం పాలైన తర్వాత అంత పెద్ద పేరు కలిగిన వ్యక్తిని మైనార్టీలకు సంబంధించిన ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తించి ఈ రోజు అవకాశం ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలు కనీసం ఎందుకు గుర్తించలేదు, ఎందుకు అవకాశం ఇవ్వలేదు, ఎందుకు బాధ్యతలు ఉపజెప్పట్లేదు? పార్టీ బాధ్యతలు ప్రభుత్వం అంటే మల్లయ్య యాదవ్ గారు మీరు 2 సంవత్సరాలు అంటున్నారు, నేను ఈ 2 నెలల కాలమే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆయన నేనే అభ్యర్థిగా ఉన్నాను, నేనే పోటీ చేస్తున్నానని ప్రకటించి 2-3 నెలలు పని చేసుకున్నా గానీ ఆ తర్వాత కూడా ఆయన పక్కన పెట్టి ఆల్ ఆఫ్ సడన్ గా మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు. అవకాశమే ఇవ్వలేదు. అయితే రాజకీయంగా ఒకవేళ పార్టీ గెలిపోవటంని బేరీ చేసుకొని ఒకవేళ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా గెలుస్తాడనే అభిప్రాయంతోనో లేకపోతే బీసీలకు అని చెప్పి చెప్తూ ఇవ్వలేదు కాబట్టి, గతంలో అసెంబ్లీ ఎన్నికలలో ఆ సామాజిక వర్గానికే ఇవ్వలేదు కాబట్టి ఇష్టం అని చెప్పేసి నవీన్ ముందు పెట్టి బీసీలకు ఇస్తున్నాం అని చెప్పి చూపించుకోవడానికి ఎమ్మెల్సీకి రికమెండ్ చేస్తే ఎమ్మెల్సీగా కూడా గవర్నర్ దగ్గర ఆమోదం పొందలేదు. అవును. ఎమ్మెల్సీ కైనా ఆ ప్రయత్నం చేసి ఆమోదం చేసేటట్టు, ఆమోదింపబడేటట్టు తీసుకురావాల్సిన బాధ్యత ఉన్న ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కారు, రేవంత్ రెడ్డి గారు అది కూడా నామమాత్రంగా మామూలుగా అక్కడికి పంపించేసారు, చేతులు దుర్కొని కూర్చున్నారు. ఈ రోజు దీని వల్ల ఏదో అంటే మీ అనుమానం ఏంటి? ఆ ఎమ్మెల్సీ కూడా అవుతుందో కాదో కోర్టు పరిధిలో ఉంది, టెక్నికల్ అయ్యే అంశం కాదు, ఇది కేవలం 3 నెలల ముచ్చటే, ఎన్నికల వరకే ఈ మంత్రి పదవి ఆర్భాటం అని చెప్పేసి మీరు అంటున్నారా? టెక్నికల్ గా అయ్యే అవకాశమే ఉంటే గవర్నర్ గారు ఎన్ని రోజులు ఎందుకు ఆపుతారు? అయ్యే అవకాశమే లేదు. దీనికి అభ్యంతరాలు చాలా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో అటు ఎమ్మెల్సీ ఆమోదం పొందకుండానే మళ్ళీ ఈ రోజు మంత్రిత్వ శాఖ ఒప్పజెప్తే ఇది కేవలం మసిపూసి మామిడికాయలు చేసే ప్రయత్నమే. 6 గ్యారంటీలకు ఏ రకంగా అయితే మొండి చేసి చూపించారో 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి ప్రచారాలు చేసుకున్నారో అదే రకమైన 7వ గ్యారంటీగా దీన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ గవర్నర్ కూడా ఎమ్మెల్సీ కాబట్టి అక్కడ సామాజిక సేవా దృక్పథం లేదంటే సేవా దృక్పథం ఉంటుంది. ఆయన కూడా క్రికెట్ రంగానికి సేవ చేశారన్నటువంటి కోణంలో కూడా బహుశా గవర్నర్ దీన్ని ఆమోదింపజేస్తారేమో అన్నటువంటి ఈ కోణంలో కూడా ఆలోచించవచ్చు కదా. లేదంటే అజారుద్దీన్ అంత ఈజీగా నిర్ణయం తీసుకొని అజారుద్దీన్ నమ్మేటువంటి వ్యక్తి కూడా కాదు కదా. గతంలో మొరాదాబాద్ నుంచి ఎంపీ కూడా గెలిచినటువంటి వ్యక్తి, రాజకీయ నేపథ్యం ఉంది. క్రికెట్ లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అనే పేరు మీద బీసీఐ ఆయన మీద నిషేధం సస్పెన్షన్ వేసింది. అవును, కానీ హైకోర్టులో అది ఆ కేసును కొట్టేసింది. అది తర్వాత ఇప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా లేవా, హైకోర్టులో రేపు కొట్టేసిందా లేదా అనేది కాదు. ప్రాథమికంగా వాళ్ళకు ఒక అనుమానం వచ్చింది, దానికి సంబంధించిన ఆధారాలు దొరికినాయి, దాని మీద మామూలుగా వాళ్ళు నిషేధం విధించారు. అటువంటి వ్యక్తికి రాజకీయంగా అవకాశం ఇచ్చారు. ఓకే, వ్యక్తిగా మామూలుగా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే దాన్ని ఎవరు కాదనలేరు. రాజకీయంగా అవకాశం ఇస్తే ప్రజలు ఆశీర్వదించాలి, ప్రజలు కూడా తిరస్కరించారు.
తిరస్కరించిన వ్యక్తికి ఒకవేళ నిజంగా మైనార్టీల మీద మమకారమే ఉంటే ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళకన్నా మైనార్టీలకు అవకాశం ఇవ్వాలి. లేకపోతే ఇదే వీరికి అన్యాయం జరిగింది అనుకుంటే అజారుద్దీన్ గారికి తీసుకుపోయి రేపు అప్పుడే గవర్నమెంట్ అయిన తర్వాత ఇన్ని రోజులు మైనార్టీ మంత్రి లేకుండా నడిచిన ప్రభుత్వంలో ఈ రోజు మైనార్టీ మంత్రి కావాలని ఎందుకు ఆలోచన వచ్చింది? అంటే ఒకవేళ ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటే అజారుద్దీన్కే మొదటి టికెట్ ఇచ్చినా బానే ఉండేది. అంతే కదా. ఇప్పుడు మీకు మైనార్టీల మీద మమకారమే ఉంటే ఈ 2 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి మోసం చేసుకుంటూనే వస్తున్నారు. అధికారం వచ్చినప్పటికీ కాంగ్రెస్ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకే వాడుకున్నది. ఓటు బ్యాంకునే మైనార్టీలను చూసింది. వాళ్ళ పేదరికం గురించి కానీ, ఆర్థికంగా బలోపేతం చేయడం గురించి కానీ, వాళ్ళ పురోభివృద్ధి గురించి కానీ మాట్లాడింది లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హడావుడిగా రిజర్వేషన్ విషయంలో చొరవ తీసుకున్నా కానీ ఆ రోజు ఆమోదింపజేయలేదు. న్యాయపరమైన అడ్డంకులు వచ్చినాయి. ఈ రోజు 42% బీసీల కోసం రిజర్వేషన్ కోసం ఏ రకంగానైతే రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదిస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చినాయో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎంతో అభిమానంతో చేయాలనుకున్నా కానీ న్యాయపరమైన చిక్కులు వచ్చినాయి. ఆ తర్వాత చేసింది పట్టించుకున్న దాఖలాలు లేవు. బట్ మల్లయ్య యాదవ్ గారు ఒకవైపు చేసిన తర్వాత కూడా 2 సంవత్సరాలు దారిపోలేసి ఇవాళ మైనార్టీని సంతృప్తి పరచడానికి ఏదో మంత్రి పదవి ఇస్తామనంటే మైనార్టీలు మోసపోవడానికి సిద్ధంగా ఉండాలనేది నా అభిప్రాయం. బట్ ఒకవైపు ఎంఐఎం ఓటు బ్యాంకు నవీన్ యాదవ్ తో ఉంది అని గతంలో 2014 ఎన్నిక చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ ఈసారి ఓవైసీ కూడా ఆయన ఆశీర్వాదం కూడా నవీన్ యాదవ్ ఉంది. సో ఎంఐఎం ఓటు బ్యాంకు నవీన్ యాదవ్ ఉంది. మిగతా ఎంఐఎంఏతర ముస్లిం ఓటు బ్యాంక్ కోసమే తాపత్రయం ఉంది. అది బీఆర్ఎస్ పార్టీ సైడ్ టర్న్ అవుతోంది. మాగంటి గోపీనాథ్ ఓటు బ్యాంక్ ఆయనకుంది. సో టర్న్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అజారుద్దీన్ తీసుకొచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు, కేబినెట్ లో తీసుకోబోతున్నారు. బట్ ఇప్పుడు ముస్లిం ఓటు బ్యాంకును కూడా, ఎందుకంటే ప్రధానంగా ఆల్మోస్ట్ 1,00,000 పైగా పైచిలకు ఓటర్లు ఈ సెగ్మెంట్ లో ఉంటారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. కాంగ్రెస్ పార్టీ ఒక అడుగేసింది. సో నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతోంది? ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది. ఆయుధాలు, అస్త్రాలు, బ్రహ్మాస్త్రాలను కాంగ్రెస్ పార్టీ వాడుతోంది. బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ అడుగు ఎట్లా ఉండబోతోంది? ఏం చేస్తారు? ఏం చేయబోతున్నారు? ఏ ఎన్నికలలో కూడా 100% తూకం వేసినట్టు, కాంటా వేసినట్టు ఒక నిక్కచ్చిగా ఇగో ఈ ఎన్నికలలో ఈ ఓట్లు పడ్డాయి, మళ్ళా వచ్చేసారి ఈ ఎన్నికలలో ఈ ఓట్లు మళ్ళీ పడతాయి అనే నమ్మకమే, విశ్వాసమే ఉంటే, అటువంటిదే ఉంటే ఇన్ని రోజులు ఇన్ని ప్రభుత్వాలు మారేదే కాదు. ఎప్పటికప్పుడు ఉన్న సిచ్యువేషన్ ని బట్టి, పరిస్థితులను బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనుషుల మానసిక స్థితి మారుతూ ఉంటది, ప్రజల ఓటర్ నాడి మారుతూ ఉంటది. ఆ క్రమంలో ఆ రోజు ఎంఐఎం పరంగా అవకాశం ఇస్తే ఎంఐఎం పరంగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆ ఓట్లు ఖచ్చితంగా 100% మళ్ళీ పడతాయి అనేది ఏం లేదు. హుజూరాబాద్ ఎన్నికలలో కాంగ్రెస్ ఎన్ని ఓట్లు పడ్డాయండి? 3,000 ఓట్లకు పరిమితమయ్యారు ఉప ఎన్నికలలో. సాధారణ ఎన్నికలలో మామూలుగా వేలల్లో పడ్డ ఓట్లు 3,000కే పరిమితం ఎందుకైనాయి? బట్ ఒకవేళ మలయాళ ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక రిజల్ట్ అనేది రాబోయే స్థానిక సంస్థలపైన, రాబోయే పంచాయతీ ఎన్నికలపైనతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపైన ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. అందులో ఎట్లాంటి డౌట్ లేదు. సో ఇందులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో మైనార్టీ ఓటు బ్యాంక్ ని క్యాష్ చేసుకునే విధంగా ఉంది. ఈవెన్ హైదరాబాద్ సెగ్మెంట్ లో ఆల్మోస్ట్ ఈ ఓటు బ్యాంక్ మనం ప్రధానంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో బీఆర్ఎస్ పార్టీ ఇంకా కొంత కష్టకాలాన్ని ఎదుర్కోబోతుంది అనుకోవాలా, లేదంటే ప్రజలకు ఇంకేమైనా కొత్త అడుగుల్లో వెళ్ళబోతుంది అనుకోవచ్చు? వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒక చెంపపెట్టు సమాధానంగా కర్రుగాచి వాత పెట్టినట్టు యావత్ తెలంగాణ ప్రయాణికం తరఫున జూబ్లీహిల్స్ లో ఉన్న నియోజకవర్గ ఓటర్లకు అవకాశం వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ మాయమాటలను నమ్మి మోసపోయిన తెలంగాణ ప్రజల్ని రక్షించడానికి ఈ రోజు బీఆర్ఎస్ కు మాత్రమే అవకాశం ఇచ్చి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. 100% అఖండమైన మెజార్టీతో మళ్ళీ బీఆర్ఎస్ ఆడ జెండా ఎగరైపోతుంది, గులాబీ జెండా ఎగరబోతుంది. థ్యాంక్ యూ మల్లయ్య గారు, థ్యాంక్ యూ రాహుల్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక ఫైనల్ మ్యాచ్ తరహాలో నడుస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. దీంట్లో ఎవరు గెలుస్తారు, గెలిస్తే ప్రభుత్వం పైన ఏ వ్యతిరేకత లేదు, ప్రజల్లో మేమే ఉన్నా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కనుక ఇక రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు, రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే ప్రభుత్వం మాదే అని చెప్పేసి ఒక పైలట్ ఎలక్షన్ లాగా దీన్ని చూడబోతుందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. ఈ రిజల్ట్ని బట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, పంచాయతీ ఎన్నికలు ఉంటాయి, అట్ ది సేమ్ టైం నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేషన్స్ ఎన్నికలు కూడా చాలా ఎఫెక్ట్ ఉంటాయి. చూద్దాం ప్రజా తీర్పు ఎట్లా ఉండబోతుందో. నవంబర్ 14 వరకు వెయిట్ చూడాల్సిందే. ఈలోపు హోల్ మేనేజ్మెంట్ కూడా ప్రధానమైనటువంటి అంశం, అందులో కూడా ఎట్లాంటి ప్రయత్నాలు జరుగుతాయి చూడాలి.